ఏంటంటే స్వార్థపూరితమైన మాటలు, వాళ్లకు బెనిఫిట్ కలిగేటువంటి మాటలు, వాళ్ళ ఉచ్చులో పడేసుకొని వాళ్లకు ఏ విధముగా అయినను సరే మేలు కలిగేటట్లు, ప్రాఫిట్ కలిగేటట్లు, లాభము కలిగేటట్లు, అది ఏ విధంగా అయినను సరే స్వార్థముతో మనుషులను తిప్పుకోవాలనో, లేకపోతే డబ్బు విషయంలోనో, లేకపోతే పరపతి విషయంలోనో, లేకపోతే అందరికీ నేనే బాస్గా ఉండాలనేటువంటి ఆలోచనలతోనో, లేకపోతే అందరూ నా మాట వినాలనేటువంటి ఒక స్వార్థముతోనో నువ్వు ఆ విధముగా ప్రవర్తించేటువంటి మాటలు పలుకుతూ ఉన్నట్లయితే బాగా గమనించండి, ఇట్స్ ఎ సెల్ఫిష్ వర్డ్స్. అవి ఆ మాటలన్నీ కూడా స్వార్థపూరితమైనటువంటి మాటల కిందికి వస్తాయి. అది చాలా మనము ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. కొంతమంది మన దగ్గరకు వచ్చినప్పుడు వారికి అనుకూలంగా మాట్లాడుకుంటూ, వారికి నచ్చిండేది చేసుకుంటూ, స్వార్థపూరితంగా వాళ్ళకు మేలు కలిగేటట్లు ఆ మాటలు పలుకుతూ ఉంటారు. దేవుని యొక్క బిడ్డలుగా మన యొక్క మాటలు నిస్వార్థమైనటువంటి మాటలుగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే యేసయ్య ఎవరు వచ్చినా కూడా, పరిసయ్యులు వచ్చినా, సదుకాయులు వచ్చినా, లేకపోతే ఇతరులు, లేకపోతే శాస్త్రులు వచ్చినా, ఎక్కడ కూడా ఆయన, బాగా గమనించండి, స్వార్థపూరితమైన మాటలు ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. ఎప్పుడు కూడా ఆయన వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసేటువంటి వాడే. హల్లెలూయా. అందుకనే వాళ్ళు అంటారు అనమాట, అయ్యా నువ్వు మొమాటము లేని వాడవై బాగా కొడుతున్నావు మమ్మల్ని, మొమాటం లేని వాడవై నువ్వు అన్ని విషయంలో మాట్లాడుతున్నావు అని చెప్పి ఆ శాస్త్రులు కానీ, లేకపోతే పరిసయ్యులు కానీ యేసయ్యతో డైరెక్ట్గా చెప్పేటువంటి వారు. హల్లెలూయా. అంటే బాగా గమనించండి, స్వార్థం అనేటువంటిది దేవుని యొక్క బిడ్డలకు అది తగనిది. దేవుడు అది కోరుకున్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పాడు అనుకోండి ఒక మాట, ఆయన అప్పర్ హ్యాండ్ ఉండాలని నీతో చెప్పడు. ఆయన మాట జరగాలని ఆయన కోరుకుంటాడు, కానీ నీ మీద బలవంతముగా రుద్ది ఆ పనిని ఆయన చేయించడు. హల్లెలూయా. పీపుల్స్ రిడెంప్షన్ ఎప్పుడైతే ఉంటుందో నీతో ఆయన బలవంతంగా పని చేపిస్తాడు. తన ప్రజల యొక్క విడుదల ఎప్పుడైనా ఉన్నప్పుడు ఆయన నీ జీవితంలో నువ్వు చేయాల్సిందే అని చెప్పి నేను బలవంత పెట్టైనా పని చేయిస్తాడు. అది కూడా మంచి పనే చేయిస్తాడే తప్ప చెడు పని ఆయన ఎన్నటికీ ఎప్పుడూ చేయించేటువంటి దేవుడు కాదు. సెల్ఫిష్ వర్డ్స్, స్వార్థపూరితమైనటువంటి మాటలు, నీకు మేలు కలిగేటువంటి మాటలు, నీకు స్వార్థపూరితంగా హెచ్చింపు కలిగేటువంటి మాటలు, అవి దేవునికి ఇష్టమైనటువంటివి కాదు అని దేవుని వాక్యం ఇక్కడ చెబుతున్నది. హల్లెలూయా. ఇంకొన్ని మాటలు ఉంటున్నాయి అన్నమాట. ఇవి ఏంటి అని అంటే, ఇవి కొంచెం ఎక్స్ట్రీమ్ మీన్స్ ఎటువంటివి అంటే మన గృహములను కూల్చేటువంటి మాటలు. బైబిల్ అంటుంది కొండెగాడై ఉండుట అనేటువంటి మాట సామెతలలో ఉంటున్నది. ఈ మాటలు ఏంటంటే బాగా గమనించండి, మిమ్మల్ని నమ్మి ఎవరో ఒకరు ఏదో ఒక మాట చెప్పుంటారు, ఎందుకంటే నిన్ను నమ్మారు కాబట్టి. నమ్మినటువంటి తర్వాత వాళ్ళ సీక్రెట్ కావచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి పర్సనల్ థింగ్ కావచ్చు, వాళ్ళ కుటుంబానికి సంబంధించినది అయ్యుండవచ్చు. అది నువ్వు తెలుసుకున్న తర్వాత అతనిని ఏ విధముగా అయినను సరే నష్టపరచాలి అని చెప్పి ఆ మాటలను నువ్వు వారికి వ్యతిరేకముగా ఉన్నటువంటి వారికి స్ప్రెడ్ చేసి, రూమర్స్ అంతా స్ప్రెడ్ చేసేసి అవంతా కూడా ఊరి నిండా కూడా పాకేటువంటి విధముగా చెయ్యడము దేవుని దృష్టిలో అది అసహ్యముగా గుర్తించబడుతున్నది. నిన్ను నమ్మారా, నీతో చెప్పారా, ఒక పరుని యొక్క ఇంటి యొక్క గుట్టును నువ్వు బయట పెట్టకూడదు అని నిన్ను నమ్మి ఒకడు నీ దగ్గరకు వచ్చి వానితో పంచుకుంటే ఆ మాటలను బయట పెట్టకూడదని దేవుని యొక్క వాక్యము చెబుతున్నది. కానీ నీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో, నీతో మంచిగా ఉన్నంత వరకు వాళ్ళ గుట్టును నువ్వు కాపాడుతావు. నీతో ఎప్పుడైతే వారు వ్యతిరేకమవుతారో భవిష్యత్తులో బహుశా వారి యొక్క గుట్టునంతా బయట పెట్టడం నువ్వు ప్రారంభించినట్లయితే అది వ్యర్థమైనది, దేవునికి అసహ్యమైనది అనేటువంటిది నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. We are discussing about that, talking in the kingdom of God. దేవుని రాజ్యంలో మాట్లాడుట, దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టిన తర్వాత స్వార్థపూరితమైనటువంటి మాటలు ఉండకూడదు, లేకపోతే నాదే జరగాలి అనేటువంటి మాటలు ఉండకూడదు, లేకపోతే షెల్ఫిష్, లేకపోతే హార్ష్ వర్డ్స్ ఉండకూడదు. ఇతరుల యొక్క గుట్టు నీ దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే లేని మాటలను కల్పించి వారి మీద లేనివి ఉన్నట్లు చెబుతూ, ఉన్నవి లేనట్టు చెబుతూ కుటుంబములను, మనుషుల బ్రతుకులను కూల్చేటువంటి వారు లోకము మీద ఎంతో మంది ఉన్నారు. లేకపోతే సగం అబద్ధము సగం నిజం చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. సగం అబద్ధము సగము నిజము సగం దాచిపెట్టేసి సగము చెప్పేటువంటి వారు. కొన్నిసార్లు నీ కుటుంబము లేకపోతే నీ జీవితం కట్టుబడుటకు నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు నీకు కొన్ని సలహాలు ఇచ్చింటారు. ఇచ్చినటువంటి తరువాత అప్పటికేమో నీ కుటుంబమో నీ పరిస్థితులు అన్ని బాగుపరచబడి ఉంటాయి. బాగుపరచబడినటువంటి తర్వాత నీతో ఎవరో నీ కుటుంబం గురించి చెప్పినట్టు కదా ఆ మాటలు మళ్ళీ తెలియజేయడం వలన వాళ్ళకు దెబ్బ పడుతుంది. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? వెన్ యూ డూ
దీస్ థింగ్స్ లైక్ దిస్, ఈ విధముగా ఇటువంటి క్రియలను నువ్వు చేసినట్లయితే పరలోక రాజ్యములో ఫలము కోల్పోతావు అనేది నువ్వు నేర్చుకోవాలి. ఆమేన్.